చూడండి డిజైన్ మొత్తం డ్రా చేస్తాను అనమాట. చేసిన తర్వాత ఇలా ఉంటుంది. వర్క్ చేసేది చూపిస్తాను, డ్రా చేసేది చెప్తున్నాను. నేను ఏది కరెక్ట్గా గీయను అనమాట, జస్ట్ రఫ్గా గీసుకుంటాను. ఇలా షేప్స్ కట్ చేసేసుకొని దీంతో రఫ్గా గీసేస్తాను అనమాట. చూడండి, దీన్ని ఇప్పుడు మనం వర్క్ చేయాలన్నమాట. చూడండి డిజైన్ ఎలా వచ్చిందో పూర్తిగా. దీన్ని ఇప్పుడు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. చూడండి ఇలాగా కుందన్ అంటించేసిన తర్వాత ఇలాగ మధ్యలో 2 లైన్స్ గీసాను అన్నమాట. జస్ట్ రఫ్గా గుర్తుండడం కోసం. ఎందుకంటే ఈ పార్ట్లో నేను థ్రెడ్ వేద్దాం అనుకున్నాను. ఆ థ్రెడ్ వేసే పార్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ 2 లైన్స్ తీసేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే నేను మొత్తం అవుట్లైన్ అంతా షుగర్ బీట్స్తో ఇచ్చేస్తాను. తర్వాత మనము లోపల పార్ట్ని డిజైన్ చేసుకున్నాము. ఇలాగా అవుట్లైన్ అంతా షుగర్ బీట్తో ఇచ్చేస్తాను.